ఓం శాంతి. స్నేహ సాగరుడైన బాప్ దాదా మన భాగ్యాన్ని గురించి గుర్తు చేయిస్తూ ఉన్నారు. మీరు పిల్లలు, సంగమయుగి, సర్వశ్రేష్ఠ వజ్ర సమానమైన యుగ నివాసీలు, సర్వశ్రేష్ఠ ఆత్మలు. మీరు బ్రాహ్మణ కులానికి సర్వశ్రేష్ఠ ఆత్మలు. బాప్ దాదాకు అతి ముద్దు అపురూపమైన పిల్లలు. ఈ విధముగా పిల్లలమైన మనకు బాప్ దాదా రోజంతటికి ఎన్ని రకరకాల స్వమానాలు అనే డ్రెస్సులు మరియు గుణాల రూపీ శృంగారాలను ఇచ్చారు. జత జతలో కూర్చునేదానికి స్థానము, ఆసనము ఎంత శ్రేష్టమైనది ఇచ్చారు. రోజంతటి కొరకు ఎన్ని వెరైటీ డ్రెస్సులు మరియు శృంగారాలు ఇచ్చారు. బాప్ దాదా ద్వారా వెరైటీ రకరకాల బిరుదులు పిల్లలకు దొరికి ఉన్నాయి. ఈ టైటిల్స్ స్థితి రూపీ డ్రెస్సు మరియు గుణాల శృంగార రూపీ సెట్ అయినది. కాబట్టి ఎలాంటి సమయము అలాంటి డ్రెస్సు, ఎలాంటి డ్రెస్సు అలాంటి శృంగారం సెట్టు ధారణ చేసుకుని అలంకరించబడి ఉన్న సీట్ పైన సదా సెట్ అయి ఉండాలి. బాప్ దాదా పిల్లలకు ఏమేమి బిరుదులు ఇచ్చారు, ఆ బిరుదుల రూపీ స్థితిలో స్థిరమై ఉండడము అనగా వాటిని ధారణ చేయడము. సత్యయుగములో రకరకాల డ్రెస్సులను, శృంగారాలను చేంజ్ చేస్తాము. కానీ ఆ సంస్కారము మనము ఇప్పుడే ఈ సంగమ యుగంలోనే నింపుకోవాలి. బాప్ దాదా యొక్క శిక్షణలను స్మృతిలో ఉంచుకొని బాప్ దాదా ద్వారా లభించిన రకరకాల డ్రెస్సులను ధారణ చేసుకునే ప్రాక్టీస్ చేస్తాము రండి. స్మృతి స్వరూపులుగా అయ్యి ఈ దేహాభిమానము రూపీ మట్టి రూపీ డ్రెస్సును తీసేసి విశ్వ కళ్యాణికారి డ్రెస్సును ధరిస్తాము. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను అనే డ్రెస్సును ధరించాలి. నాకు విశ్వములో ఉన్నటువంటి సర్వ ఆత్మల పట్ల కళ్యాణకారి భావన ఉన్నది. నేను విశ్వ కళ్యాణికారి ఆత్మను. విశ్వములోని సర్వాత్మల పట్ల నాకు ఈ శుభ భావన, శుభ కామన ఉంది. సర్వాత్మలు బాబా నుండి సుఖము,
శాంతి, ముక్తి, జీవన ముక్తిని అందరూ ప్రాప్తి చేసుకోవాలి. అందరికీ కళ్యాణము జరగాలి. విశ్వములోని సర్వాత్మలు సుఖీగా అయిపోవాలి. నేను బాప్ సమాన్ విశ్వ కళ్యాణికారి ఆత్మను. బాబాను విశ్వము ముందు ప్రత్యక్షము చేయుటకు నిమిత్తమై ఉన్నాను. ఇప్పుడు ఇంకొక డ్రెస్సు, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే డ్రెస్సును ధరించాలి. ఎవరికి వారు చూసుకోవాలి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. సర్వశక్తివాన్ శివబాబా నుండి సర్వశక్తులను నింపుకొని నేను సంపన్నముగా ఉన్నాను. నేను సర్వశక్తివాన్ బాబాకు బాలక్ మరియు మాలిక్ని. బాబా యొక్క సర్వశక్తులకు అధిపతిని. ఏమేమి శక్తులు సర్వశక్తివాన్ బాబా దగ్గర ఉన్నాయో ఆ శక్తులన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి. ఈ శక్తులతో అసాధ్యాన్ని కూడా సాధ్యము చేసే నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. ఇప్పుడు స్వదర్శన చక్రధారి అనే డ్రెస్సును ధరిస్తాము. నేను స్వదర్శన చక్రధారి ఆత్మను. స్వదర్శన్ అనగా సృష్టి యొక్క ఆది మధ్య అంతమును తెలుసుకొనుట. సృష్టి చక్రములో స్వస్వరూపమును దర్శనము చేసుకొనుట. కనుక స్వదర్శన చక్రము అనే డ్రెస్సును ధరించి సృష్టి చక్రములో స్వయమును దర్శనము చేసుకోవాలి. ఆత్మ యొక్క దర్శనమును చేసుకోవాలి. నేను ఆత్మను సృష్టి చక్రములో ఏ విధముగా 84 జన్మల
తీసుకుంటూ ఈ చక్రములో తిరిగాను. సూర్యవంశీ, చంద్రవంశీ ఈ విధముగా చక్రములో తిరుగుతూ తిరుగుతూ చివరిలో బ్రహ్మవంశీ చోటి బ్రాహ్మణనయ్యాను. ఇప్పుడు చక్రము పూర్తి అయినది. తిరిగి కొత్త చక్రములో తిరగాలి. ఈ సృష్టి చక్రములో ఆది నుండి అంత్యము వరకు శ్రేష్ఠ ఆత్మ యొక్క పాత్రను చేశాను. రకరకాల డ్రెస్సులతో పాటు రకరకాల గుణాలను ధారణ చేసుకొని వెరైటీ శృంగారాల సెట్టును ధారణ చేసుకోవాలి. మెడలో, గొంతులో, చెవులలో మరియు మస్తకములో శృంగారములను ధారణ చేసుకోవాలి. మస్తకములో ఈ స్మృతిని ధారణ చేసుకోవాలి. నేను ఆనంద స్వరూపమును. నా మస్తకములో ఆనంద స్వరూపము యొక్క బిందు అనగా తిలకము ఉన్నది. మరియు గొంతులో ఆనందమును ఇప్పించే మాటలున్నాయి. మెడలో ఆనంద స్వరూపము యొక్క మాల ఉన్నది. చెవుల ద్వారా ఆనందాన్ని కలిగించే మాటలు వినడము, ఇదే చెవులకు శృంగారము. చేతుల ద్వారా కర్మ చేస్తూ ఆనంద స్వరూప స్థితిలో ఉన్నాను. నా చేతులలో ఆనంద స్వరూపము యొక్క కంకణములు ఉన్నవి.
ఆనంద స్వరూపముగా అవుతూ మరియు ఇతరులను కూడా ఆనంద స్వరూపముగా తయారు చేసే అడుగు వేయడము, ఇదే నా కాళ్ళకు శృంగారము. నేను రోజంతా ఇలా అలంకరించబడి ఉంటాను. రోజంతా శ్రేష్ట డ్రెస్సు మరియు శ్రేష్ట శృంగారము అనే సెట్టును ధారణ చేసుకుని నేను శ్రేష్టమైన సీట్లో సెట్ అయి ఉంటాను. సదా అలంకరించుకొని నేను బాబాకు హృదయ సింహాసన అధికారిగా ఉన్నాను. అమృత వేళ నుండి వెరైటీ డ్రెస్సును మరియు శృంగారము యొక్క సెట్టుతో అలంకరించుకొని రోజంతా నేను బాబా జతలోనే ఉంటాను. బాప్ దాదాతో నా యొక్క ప్రతిజ్ఞ, మీ జతలోనే ఉంటాను, మీ జతలోనే నడుస్తాను. మరియు రాజధానిలో మీ జతలోనే వస్తాను. సంగమ యుగములో ఈ శ్రేష్ట సంకల్పము అనే డ్రెస్సును ధరించి మరియు గుణాల శృంగారముతో అలంకరించుకొని సత్యయుగములో విశ్వ మహారాజా మహారాణి డ్రెస్సును ధారణ చేసుకుంటాను. ఓం శాంతి.